జాగ్రత్త, ఫ్లోర్ మీద బ్లడ్ ఉంది. మేకపోతుల్ని చంపే స్థలంలో చేశాడు. సార్ సార్ మేము లోపల చెక్ చేసాం. లోపల 8-10 మంది బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. సుతార్, చెప్పండి సార్. ఫైల్ రెడీ అయిందా? సార్ ఇదిగో ఇప్పుడు రెడీ అవుతుంది. ఇచ్చేస్తాను సార్. అరగంటలో కావాలి. అలాగే సార్. సార్ హైవేలో ఒక బాడీ దొరికిందట. శవాన్ని ముందు నువ్వే చూసావా? అవును సార్, సిగ్నల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, అందుకే తనని వెంటపడ్డాను. ఇదిగో ఇక్కడ కట్ చేశారు. బాడీ మొత్తం తెల్లగా అయిపోయింది. అంటే ఈ మర్డర్ ఇక్కడ జరగలేదని తెలుస్తోంది. సార్ ఇలా చూడండి. ఆంటీ ఇదిగోండి పెరుగడి గెరక. ఇది బ్రెడ్ ప్యాకెట్. ఉండు బాబు, డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. ఏంటంటీ 2 ఐటమ్ తీసుకున్నారు, నా దగ్గర చిల్లర లేదా ఆంటీ? నువ్వెప్పుడు చూసినా ఇలాంటి డ్రామాలా వేస్తుంటావు. ఆగో, వెళ్ళి చిల్లర తీసుకొస్తాను. ఆగో, నువ్వెందుకు రా లోపలికి వస్తున్నావు? లేదంటీ, లోపల నుంచి ఏదో శబ్దం వినిపించింది. అవును, సినిమా చూస్తే శబ్దం రాకపోతే ఇంకేం వస్తుంది? ఇదిగో డబ్బులు తీసుకొని బయలుదేరు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు తెలుసా అమ్మా, ఈరోజు పొద్దున్న నేను 450కి డెలివరీ ఇచ్చినప్పుడు లోపల నుంచి నాకు ఏదేదో శబ్దాలు వినిపించాయి. కానీ నుష్రా ఆంటీ అమ్మని లోపల సినిమా చూస్తానని చెప్పారు. కానీ అమ్మని బయట నుంచి లోపలికి వెళ్ళడం చూశాను. తప్పకుండా ఆ ఇంట్లో తప్పు జరుగుతుందమ్మా. ఏంట్రా, నువ్వు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నావా లేక ఇంట్లో అన్ని చూడడానికి వెళ్తున్నావా? మనం ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, లేదంటే జనం అంతా నసీర్ కొడుకు సల్మాన్ పుకార్లు పుట్టిస్తున్నాడు అంటారు. తర్వాత మన కస్టమర్లు అందరూ పోతారు. పదండి, లేట్ అవుతుంది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎక్సెస్ గా బ్లీడింగ్ కావటం వల్ల అమ్మాయి చనిపోయిందంట. చాలా చోట్ల నరాల్ని కట్ చేశారు. అలా కట్ చేస్తే 6 గంటల లోపుగా చనిపోతారు సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 3 రోజుల క్రితం అంటే 16 మార్చి ఉదయం 4 నుంచి 6 గంటల లోపల జరిగింది. సార్ ఇది సూసైడ్ అయ్యే అవకాశం ఉందంటారా? కాదు సార్, ఎందుకంటే అమ్మాయిని ఎక్కువ సార్లు రేప్ చేశారు. సార్ బాడీ నుంచి కొన్ని గుర్తులు దొరికాయి. మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా? మిస్సింగ్ కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు కానీ సార్, కీలత్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం గురించి ఒక కేసు ఫైల్ అయింది సార్. చేతిలో కూడా అదే టాటూ ఉందని రాసుంది. అచ్చం అమ్మాయి చేతిలో ఉన్నట్టు. అమ్మాయి పేరు దీప్తి తావుడే. తండ్రి కూతురికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చాడు. లేచి ముందు స్నానం చేయి. సల్మాన్,
కళ్ళు కనిపించట్లేదా? రే వీడి మొహం కొంచెం చూడరా, దెయ్యాన్ని చూసినట్టు ఎలా భయపడ్డాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఒంటి మీద డ్రెస్ లేకుండా మంచం మీద పడుకుని ఉంది. చేతులు కట్టిపడేశారు. రే సల్మాన్, నువ్వు రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తున్నావా ఏంటి? రే నేను నిజం చెప్తున్నాను రా. డైలీ వస్తున్నావు, కొత్త కొత్త కథలు చెప్తున్నావు. రే నేను కథ చెప్పడం లేదురా. రే ఊరుకోరా, వీడి మాటలు విన్నామనుకో మనకి స్కూల్కి లేట్ అవుతుంది. పదండి. హే పదరా. బాయ్. బాయ్. అమ్మా, అది నుస్రత్ అంటే ఇంట్లో నేను ఒక అమ్మాయిని చూశాను. ఒంటి మీద డ్రెస్ లేదు. ఆ అమ్మాయిని కట్టి పడేశారు. నేను నీకు ముందే చెప్పానుగా, అక్కడేదో తేడా జరుగుతోంది. సల్మాన్, నీకు మొన్నే చెప్పాను కదా, ఎందుకు అక్కడికి వెళ్ళావు? వేరే వాళ్ళ ఇంట్లో విషయాలు పట్టించుకోవద్దని నీకు 1000 సార్లు చెప్పాను. కానీ నాన్న నిజంగానే ఒక అమ్మాయిని పట్టుకున్నారు. చూడు సల్మాన్, ఇక నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? వదిలేయండి. నువ్వు ముందు స్కూల్కి వెళ్ళు. ఆగు, నీ బ్యాగ్ తెస్తాను. ఇదిగో బ్యాగ్ తీసుకో. ఇక బయలుదేరు. నా కూతురు దీప్తి ఒక చెత్త నా కొడుకుతో తిరుగుతూ మొదలెట్టింది. కష్టపడి దాన్ని తిరిగి తీసుకొచ్చాను. వేరే వాళ్ళతో పెళ్లి చేయడానికి కూడా ఫిక్స్ చేశాను. కానీ అదేం చేసిందంటే, పెళ్లి కోసం కొన్న నగల మొత్తాన్ని, ఉన్న డబ్బులు అంతా మూట కడుగున్న వాడితో పారిపోయింది. అందుకే దాని మీద మేము దొంగతనం కంప్లైంట్ అనేది పెట్టాం. సరే, ఆ అబ్బాయి ఎవరు? ఎవరికి తెలుసు సార్, ఏదో సోషల్ మీడియాలో మీట్ అయ్యారు. ఎవరో ఒక అనాథ. వాడి దగ్గర ఇల్లు లేదు, సరైన ఉద్యోగం కూడా లేదు. వాడికి మొత్తం ఖర్చు నా దీప్తియే పెట్టింది. ఇదంతా నాకెప్పుడు తెలిసిందో తెలుసా? దాని దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ బిల్ చెక్ చేసినప్పుడే తెలిసింది నాకు. అప్పుడే నేను దీప్తిని అడిగాను. అది నా దగ్గర అబద్ధం చెప్పింది. ఎవరో తనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ అని, తనకు ఆ డబ్బు ఇచ్చానని చెప్పింది. కానీ అది నేను నమ్మలేదు. దినేష్ని అదేంటో కనిపెట్టమని చెప్పా. ఆ రోజు నేను తనని ఫాలో చేశాను సార్. దీప్తి, నీకు అసలు సిగ్గుగా లేదా? ఏమిటి చండాలపు పని? అసలు ఏంటిది? మీ ఇద్దరిని అసలు వదిలే ప్రసక్తే లేదు. పారిపో. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటికి వెళ్ళి ఇటువంటి పనులు చేయడం మొదలెడితే దాన్ని వెంటనే ఇంకొకరి ఇంటికి పంపించడమే మనం చేయాల్సింది. కానీ ఇన్ని రోజుల తర్వాత తన గురించి ఎందుకని అడుగుతున్నారు మీరు? తనని మీరు చూశారా? తన బాడీ దొరికింది. ఏంటి? సార్, ఆ అన్నయ్య క్యారెక్టర్ ఓవర్ గా రియాక్ట్ అవుతుంది సార్. సుతార్, అమ్మాయి పారిపోయిందని పరువు ప్రతిష్టలు పోయాయి. ఎందుకైనా మంచిది ఇద్దరి మీద కన్నేయండి. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో వీళ్ళ గురించి ఆరా తీయండి. ఆ రష్మి, ఎస్ సార్. దీప్తి కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర విచారించి చూడు. సిద్ధార్థ్, హత్య జరిగిన రోజున అబ్బా కొడుకు ఎక్కడున్నారో అది వెతుకు నువ్వు. దీప్తి కాల్ రికార్డ్ ని చూసి ఆ సమన్ గురించి తెలుస్తుందేమో చూడు. మేడం, మేమెవరో అసలు ఈ అమ్మని చూసిందే లేదు. సరే, తన పనేంటి అదైనా గుర్తుందా? రచయిత అనుకుంటున్నాను, ఎందుకంటే కవితలు చాలా రాశారు. ఆ రచయిత ఫోటో ఏదన్నా ఉంటే కొంచెం చూపిస్తావా? నా దగ్గర లేదు సార్. మేము ఆ అబ్బాయిని చూడలేదు సార్. ఆ అమ్మాయిని వదిలిపెట్టడానికి ఇక్కడికి వస్తుంటాడు, కానీ చీకట్లో అతని ముఖం చూడలేదు. సిడిఆర్ కథ ఏమైంది? సార్, వస్తూ ఉంటుంది. సార్, ఏ నంబర్లో అయితే దీప్తి ఎక్కువగా మాట్లాడిందో ఆ నంబర్ ఇప్పుడు స్టాప్ అయింది. ఆ నంబర్ అమాన్ అలీ పేరు రిజిస్టర్ అయింది. అమాన్ అలీ? అమాన్ ఆ పేరే కదా ఆ అమ్మాయి టాటూ వేసుకుంది? అవును సార్. అసలు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? వీడి గురించి అసలు ఏమీ తెలియట్లేదేంటి? సార్, గర్ల్స్ ఎప్పుడూ కూడా బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎవరితోటి షేర్ చేసుకోరు, ముఖ్యంగా కన్జర్వేటివ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో ఎవరో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ దగ్గర అన్నీ షేర్ చేసుకుంటారు. దీప్తి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చూడు. దీప్తి సిడిఆర్ని చూడు. ఫ్రీక్వెంట్ గా తను ఎవరితో మాట్లాడిందో చూడు. రే వినండ్రా, నేను మీతో అబద్ధం చెప్పలేదు. నేను నిజంగానే ఇక్కడ ఒక అమ్మాయిని చూసానురా. రే సల్మాన్, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? రే నేను నా కళ్ళారా చూసానురా. రే సల్మాన్, నువ్వు చెప్పేది ఎలా నమ్మాలరా? ఒక పని చెయ్యి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు. వద్దు, షేక్ ఇంటికి ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టం. అందరం కలిసి వెళ్తే తెలిసిపోతుంది వాళ్ళకి. తీసుకువెళ్ళడం కుదరదు కదా. అయితే ఒక పని చెయ్యి, వీడియో తీయి లేదా ఫోటో తీసుకొచ్చి చూపించు. వీడియో లేదా ఫోటోనా? ఆ, కానీ నా దగ్గర ఫోన్ లేదు కదరా. ఫోన్ ఒక పని చేయి, మీ అమ్మగారి ఫోన్ తీసుకో. అవునవునరా. సార్, ఈవిడ నిషా జోగ్లే, దీప్తి బెస్ట్ ఫ్రెండ్.
మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీ ఫ్రెండ్ దీప్తి మర్డర్ గురించి మాట్లాడాలి. దీప్తిని మర్డర్ చేశారా? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. సార్ దీప్తి దుబాయ్కి వెళ్ళి నా మెసేజెస్ కాల్కి తను రెస్పాండ్ అవ్వలేదు. నేను అందువల్ల తన మీద కోపంగా ఉన్నాను. అమన్ మీకు తెలుసా? తెలుసు సార్. అమన్ దీప్తి బాయ్ ఫ్రెండే. వాళ్ళు దుబాయ్కి వెళ్లే ముందు మా ఇంటికే వచ్చారు. అమ్మనికి జాబ్ దొరికేంత వరకు దేంతోనే మేము అడ్జస్ట్ చేసుకోవాలి. అమ్మనే అయి ఉండాలి. రా నేషా, వీడే అమన్. హాయ్. హాయ్. ఇలా చూడండి, అంకుల్ నాకు కాల్ చేశారు. నేను మీ ఇద్దరూ బెంగళూరుకి పారిపోయారని చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని అటువైపే వెతుకుతారు. మీరు ఈలోపు దుబాయ్కి వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ నిషా. ఏమిటి థ్యాంక్స్ చెప్తున్నావు? చెప్పండి బావగారు, ఏమిటి మీ ప్లాన్? మేమిద్దరం మా మామయ్య ఇంటికి వెళ్ళబోతున్నాం ఆయన ఆశీర్వాదం కోసం. వావ్, అక్కడికి చేరుకున్న వెంటనే ఫస్ట్ నీకే కాల్ చేస్తాను. పక్కా. జాగ్రత్త. నువ్వు కూడా. ఆ తర్వాత దీప్తి నుంచి కాల్ రాలేదు సార్. ఎప్పుడు పారిపోయింది? సార్ 13th ఫిబ్రవరి. ఎందుకంటే అమన్ వ్యాలంటైన్స్ డే తర్వాత దీప్తికి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అమన్ వేరే జాతి కాబట్టి ఇందులో ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా? ఏంటి కులమా? సార్ ఈ విషయం గురించి నాకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నాకు దీప్తి చెప్పింది అమన్ శర్మ. ఎస్. అమన్ గురించి ఇంకేం తెలుసు మీకు? సార్ దీప్తి నాతో ఒకసారి చెప్పింది తను మీరా రోడ్ లో ఉంటాడట. సార్ దీప్తి లాస్ట్ కాల్ లొకేషన్ మీరా రోడ్ దే సార్. 14th ఫిబ్రవరి. అమన్ ఫోన్ కూడా 14th ఫిబ్రవరి ఆఫ్ అయింది. సిద్ధార్థ్, ఒక పని చెయ్యి. ఈవిడ హెల్ప్తో అమన్ స్కెచ్ తయారు చేయి. మీరా రోడ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోనూ అమన్ దీప్తి ఫోటోల్ని సర్క్యులేట్ చేయి. రండి మేడం. రష్మి, దీప్తి ఫోన్ రికార్డులో ఎవరైతే అమన్ అలీని ఉన్నాడో చూడు అని. తర్వాత అబ్బా కొడుకుల CDR కూడా చెక్ చేయి. దీప్తి మర్డర్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు లొకేషన్ కూడా పక్కనే ఉందేమో చూడు. ఓకే సార్. అమన్, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పావు. నీ పేరు అమన్ శర్మ అనే కదా చెప్పావు. కానీ ఆ టైంలో కూడా నిన్ను వదిలి నేను దూరంగా వెళ్ళలేదు. అమన్, ఏంటిది? నా దగ్గరే నువ్వు అబద్ధం చెప్పావు. నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తాను. జైల్లోనే చచ్చిపో. జియా, పోలీసుల దగ్గరికే వెళ్తున్నావు? వెళ్ళు, నేను నీ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. ముందు కత్తి నాకివ్వు. నువ్వు లేకుండా నేను బ్రతకుండి ఏం చేస్తాను? నీకే తెలుసు. నేను నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నా మనసు నీకు అర్పించాను. నేను భయపడిపోయాను. నా గురించి నిజం నీకు తెలిసిందనుకో, నువ్వు నాకు దూరం అవుతావని భయపడ్డా. అందుకే నీ దగ్గర అబద్ధం చెప్పాను. అమన్, నువ్వు ఏ క్యాస్ట్ అయినా నాకు ప్రాబ్లం లేదు. కానీ అబద్ధం చెప్పడమే ప్రాబ్లం. ప్రామిస్ మీ, ఇంకా మీదట నువ్వు నాతో అబద్ధం చెప్పకూడదు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇకపై నేను నీతో అబద్ధం చెప్పను. మన రిలేషన్లో ఇక నిజం మాత్రమే ఉంటుంది. ఐ లవ్ యూ అమన్, ఐ లవ్ యూ. చెప్పాలంటే మా అమ్మ ఒప్పుకోలేదు. అయినా సరే నేను నిన్ను పూర్తిగా నమ్మి ఇల్లు వదిలి నీతో వచ్చేసాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని. కానీ మేరీ జాన్, నిన్ను పెళ్లి చేసుకునే ఐడియా అసలు నాకు లేనే లేదు. అంతేకాకుండా నీ తెలివి తక్కువతనానికి నేనే బాధ్యుడినని నా మీద నిందవేయకు, అర్థమైందా?
అస్సలం వాలేకుం మామయ్య. వాలేకుం అస్సలాం. రా నాయనా. అమ్మి తినే సియా. సియా ఈవిడ మా అమ్మి, ఆయన మా మావయ్య. అరే ఇదంతా వద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉండు. బాగుండమ్మా, బాగుండు. సంతోషంగా ఉండమ్మా. నన్ను కూడా సంతోషంగా చూసుకో. కూర్చోమ్మా. సరే మావయ్య, సియా మీకు నచ్చిందా? నేనొచ్చి ఒక వ్యాపారుణ్ణి. ఒక వస్తువుని బాగా తీర్మానించిన తర్వాతే నేను డిసైడ్ చేస్తాను. అంతవరకు నేను అమ్మను, కొనటం కూడా చేయను. అందువల్ల నా ఈ నిర్ణయం దీనికి కూడా సరిపోతుంది. అంటే ఆయన ఏమంటున్నారంటే డార్లింగ్, నువ్వు ఇంట్లో ఉండాలంటే నువ్వు మావయ్యని సుఖ పెట్టాలి. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని నేను ఇవాళ నిరూపిస్తాను. ఎవరు అక్కడ? అమ్మా, ఎవరి అబ్బాయి? వీడు ఆ కిరాణా కొట్టోడి కొడుకే అమ్మి, సల్మాన్. కొట్టు, బాగా కొట్టు. ఈరోజు అయిపోయావరా? నజీర్, నజీర్ బయటికి రా. ఏమైంది? ఇంత రాత్రి పడి ఎందుకు అరుస్తున్నారు? ఆ విషయం మీ అబ్బాయినే అడుగు. అమ్మి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వీడియో తీశాడు. ఇంకోసారి ఇలా చేస్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. వద్దు, లేదమ్మా, తన అబద్ధం చెప్తున్నాడు. నేను ఆ అమ్మాయిని వీడియో తీశాను. తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. రండి, నేను చూపిస్తాను. నేను నీకు చూపిస్తాను రా. నేను నీకు చూపిస్తాను. చూపిస్తాను. పద ఇంట్లో పద. పద నడు. పదరా. నేను నీకు చూపిస్తాను. పద. సార్, దీప్తి అమర్ లాస్ట్ కాల్ లొకేషన్ ఇదే సార్. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది సార్. ఫోన్ కంపెనీ నుంచి అమ్మన్న అడ్రస్ ఇదేనే చూపిస్తుంది సార్. ఒక నిమిషం సార్, ఇల్లు అటు పక్క ఉంది. సార్ మీరా? జై హింద్ సార్. అరే మీరిద్దరా ఇక్కడేం చేస్తున్నారు? సార్, ఒక కుర్రాడు మిస్సింగ్ సార్. నిన్న రాత్రి ఏదో చేశాడంట. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిని కట్టి పెట్టారని చెప్తున్నాడు సార్. వాళ్ళ నాన్న కొడితే పారిపోయాడండి. ఇంట్లో అమ్మాయిని కట్టుంచారా? ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడా? మేడం, మిమ్మల్ని వేడుకుంటున్నారు. నా బిడ్డని వెతికి నాకు ఇవ్వండి. వాడికి ఇంకా 12 ఏళ్లే. మీరు ప్రశాంతంగా ఉండండి. అంతా వివరంగా చెప్పండి. ఏం జరిగింది? అమ్మా, నీ మీద ఒట్టమ్మా, నేను అబద్ధం చెప్పలేదు. ఆ ఇంట్లో నిజంగానే ఒక అమ్మాయి ఉంది. ఏమండి, ఇదిగోండి టీ తీసుకోండి. నేనేమంటున్నానంటే, సల్మాన్ చాలాసార్లు చెప్తున్నాడు, మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఎవరికి తెలుసు, నిజంగానే ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందేమో. సరే, రేపొద్దున చూస్తాను. అబద్ధాలు చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎవరూ లేదు. వీడు చెడిపోయాడు. వీడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. వీడిని గ్రామంలో ఉన్న అమ్మ నాన్నల దగ్గరికి పంపించేయాలి. లేదు నాన్న, అలా చేయకండి. నేను మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. వద్దు, మాట్లాడుకో. వాడికి బుద్ధి చెప్పు.
అమ్మా అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా మీ నుంచి నన్ను దూరం చేయకండి ప్లీజ్. ఏడవకు, నేను మీ నాన్నతో చెప్పి చూస్తాను, కానీ ముందు నువ్వు ఏడవడం ఆపు. సల్మాన్, 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 సల్మాన్. ఇలా చూడండి, మీరు భయపడకండి. మీ అబ్బాయి భయపడి పారిపోయాడు. వాడు ఈ పక్కనే ఎక్కడో ఉండుంటాడు, మేము పట్టుకుంటాంలే. మీ అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడని చెప్పాడు కదా, ఆ అడ్రస్ నాకు ఇవ్వండి. చెప్పండి, మీరు క్రైమ్ బ్రాంచ్, ముంబై. క్రైమ్ బ్రాంచా? యా అల్లా, ఈ అబ్బాయి క్రైమ్ బ్రాంచ్ వరకు వెళ్ళాడా? సార్, నేను నిజమే చెప్తున్నాను, మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు సార్. నన్ను అది నమ్మండి సార్. తెలుసుకోవాల్సింది మా పని. అమ్మాయి అమ్మాయి ఎవరు? క్రైమ్ బ్రాంచ్ సార్. అమాన్ అలీ. అవును. రేష్మే, ఇల్లు చెక్ చేయి. అరే ఏంటిది సార్? సార్ ఏమైంది అది సార్? మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు. ఆ సల్మాన్ అబద్ధం చెప్తున్నాడు సార్. వాడకు దొంగ. వాడు దొంగతనం చేసేటప్పుడు పట్టుకున్నాం, అందుకే పగ తెచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు. సరే, నువ్వు చెప్పేది నమ్ముతాను. ఇప్పుడు నాకు చెప్పు, దీప్తి తౌడేతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంటి ముఖం మారిపోయింది? నీది దీప్తిది కాల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇలా చూడు, నిజం చెప్పే, నీకే మంచిది. చూడండి సార్, మాకు ఏ దీప్తి తెలీదు. మరి నీ పాత నెంబర్ ఆ అమ్మాయి ఫోన్లో ఎందుకుంది? సార్, నా ఫోన్ నెంబర్ నా సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఉంది. చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు కవితల కోసం. ఒకవేళ తను కూడా చేసిందేమో. దీప్తి నీ పాత నెంబర్కి ఫోన్ చేసిందా? చేసుండొచ్చు సార్, కానీ నా పాత ఫోన్ పోయింది సార్. సార్, లోపల ఏ అమ్మాయి లేదు. చూద్దాం. రష్మి, ఈ అమాన్ ఫోటోని నిషాకి చూపించు. వీడే దీప్తి బాయ్ ఫ్రెండ్ అని అడుగు. సిద్ధార్థ్ అండ్ సుతార్, ఆ అబ్బాయిని వెతకండి. నిజంగానే ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండుంటే ఆ అమ్మాయి పరిస్థితి దీప్తిలాగా అవ్వకుండా మనం చూసుకోవాలి. హాయ్ పిల్లలు, కొంచెం ఇలా రండి. అరే పిలుస్తున్నానుగా రండి. ఏం భయపడకండి, మేము పోలీసులం. ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి. ఇదిగో నువ్వు తీసుకో. మీరు పోలీసులు అయ్యండి లంచం ఎందుకు ఇస్తున్నారు? ఇది లంచం కాదు బాబు, చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఈ అంకుల్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పండి. సరేనబ్బా, సల్మాన్ ఉన్నాడు కదా, తను మీ ఫ్రెండేగా. తను ఇంట్లో నుంచి పారిపోయాడు, మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళాడో? మేము వాడి ఫ్రెండ్షిప్ ని కట్ చేసాం. ఎప్పుడు చూసినా అబద్ధం చెప్తున్నాడు. సల్మాన్ ఒక అమ్మాయిని చూసినట్టు అందరితోనూ చెప్తున్నాడంట, అది మీరేమైనా చూసారా? సార్, అక్కడ ఏ అమ్మాయి లేదు. వీడియో గానీ ఫోటో చూపిస్తే నమ్ముతామన్నాం, అది కూడా వాడు చూపించలేదు. థ్యాంక్ యూ పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. దీన్ని ఎన్నో రోజులు ఇక్కడ ఉంచటం మంచిది కాదు. అసలు ఇదంతా సల్మాన్ గడి వల్లే జరిగింది. నేను వాడిని ఊరికి వదలను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు చాలవా? నువ్వు పోలీసులు పిలిపించవేంటి? ఒక పక్క షాప్లో వ్యాపారం లేదు, ఇంట్లో నువ్వు నీ కొడుకు ఆడే నాటకాలకి అంతు లేకుండా పోయింది. వాడిని వెతికి చూసాం, ఎక్కడ దొరకలా. మీరు వెళ్ళి వెతకండి. నేను షాపు చూసుకోవాలి, మనకి పుట్టబోయే బిడ్డ కోసం నేను సంపాదించాలి, పని చేయాలి. నీ పనికిరాని కొడుకు కోసం వెతుకుతూ నా సమయాన్ని వృధా చేసుకోలేను, అర్థమైందా? వాడికి ఏదైనా జరిగిందంటే మంచిదే కదా, తలనొప్పి వదిలిపోతుంది. వీడు తెలుసా? ఇతనే అమన్. కానీ వాడేమో కాదంటున్నాడు. ఎవరు వాడిని చూడలేదనుకుంటున్నాడు. తను నిషాని మర్చిపోయాడు. అమన్ ఫోన్ నెంబర్ తీసుకొని సిడిఆర్ చెక్ చేయి. డిఎన్ఏ టెస్ట్ కి అప్లై చేయండి. దీప్తి బాడీలో ఏ స్పర్మ్ దొరికిందో అది అమన్ తో మ్యాచ్ చేయండి. వాడిని వదలకండి. సార్, ఆ అబ్బాయి సల్మాన్ ది బాడీ దొరికింది సార్. వాట్? అయితే సల్మాన్ కరెక్ట్ గానే చెప్పాడు.
సల్మాన్ ఆ ఇంట్లో అమ్మాయిని చూశాడు. అబ్బాయి బాడీని పోస్ట్మార్టంకి పంపండి. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా ఉందేమో చూడండి. ఇక్కడ ఏదైనా క్లూ దొరకవచ్చు. ఇక్కడ బాగా మీరు అందరూ వెతకండి. రష్మి, చెక్ చేసి చెప్పు, ఇక్కడ లేక ఈ చుట్టుపక్కల అమన్ ఫోన్ యాక్టివేట్ అయిందేమో. ఎస్ సార్. సుతార్, చెప్పండి సార్. ఇటువంటి బ్యాగులన్నిటినీ కుప్ప వేయడానికే అందరూ యూజ్ చేస్తారు. దీన్ని బిల్డింగ్లో సొసైటీ వాళ్ళు కొంటారు. ఈ బ్యాగ్ని ఇక్కడ ఎవరు అమ్ముతున్నారో చూడు, ఎవరు కొంటున్నారో కూడా చూడు. ఆ, అయ్యో నా కొడుకు పోయాడా? ఎప్పుడు చూసినా నా కొడుకుని తిడుతూ కొడుతూ ఉండేవారు. ఒక్కరోజు కూడా నా కొడుకుతో ప్రేమగా మాట్లాడింది లేదు. ఎందుకంటే వాడిని పెంచారు కానీ కనలేదు కదా. అందువల్లే వాడి మీద మీరు ప్రేమ ఆస్మా, కొంచెం కంట్రోల్ చేసుకో, కడుపుతో ఉన్నావు. ఆస్మా, దయచేసి ఏడవకు. ఒక స్త్రీ ఈ విధంగా రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భర్తకు పుట్టిన బిడ్డ ఈ విధంగానే చిత్రవద పడతాడు. నిన్నటి వరకు నాజర్కి పిల్లలు లేరు, కానీ ఇప్పుడు వాడికి బిడ్డ పుట్టబోతుంది. అందువల్ల సల్మాన్ నచ్చకపోయిండొచ్చు. కానీ ఈ విషయం తెలియని ఆ అమాయకుడు సల్మాన్ తండ్రి దగ్గర ప్రేమని ఎదురు చూసుంటాడు. రష్మి, సల్మాన్ డెత్ టైమింగ్ తెలిసి తీరాలి. అందరి మొబైల్ లొకేషన్స్ మ్యాచ్ అయ్యి అమన్ తో పాటు ఈ సల్మాన్ తండ్రి కూడా సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్నాడు. ఎస్ సార్. అరే ఏంటి లోపలికి తిన్నగా వచ్చేస్తున్నారు? సార్ సార్, మీరు గొడవ పెట్టడానికి మా ఇల్లే దొరికిందా? మేమెంత నిజాయితీగా ఉన్నా మీరు కావాలని మా మీద నిందలు వేస్తున్నారేంటి మేడం, సార్? మీరు ఈ నాటకాన్ని ఆపుతారా? విక్టిమ్ దగ్గర నేను విక్టిమ్ గానే నడుచుకుంటా. ఒక చిన్న పిల్లాడు చచ్చిపోయాడు ఎందుకంటే వాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇంట్లో అన్ని మూలలు వెతకండి. కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, టెర్రస్ ట్యాంక్ కూడా చెక్ చేయండి. కానీ నువ్వు ఇక్కడ నిలబడో. సార్, లోపల అమ్మాయి డ్రెస్ దొరికింది సార్. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రావు. లాక్కురండి. పద. ఆ, పద. మేడం, మేడం, ఏం చేస్తున్నారు? నన్ను వదలండి, పద. అమ్మాన్ పారిపో, అమ్మాన్ పారిపో. అమాన్, వాడిని పట్టుకో, పట్టుకో. ఎక్కడికి పోతున్నారా? పద. మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి కదా, అది ఎక్కడ? సార్, మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అలాగా? ఈ అమ్మాయి తెలుసా? లేదు సార్, నేను ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఏయ్, ఈ అబద్ధాలు ఆడడం మానే. ఈ అమ్మాయినే నువ్వు తీసుకొని పారిపోయావు. ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఈమె ఫ్రెండ్ నీ గురించి చెప్పేసింది. జీవితాంతం రేప్ మర్డర్ కేసులో లోపల ఉంటావు. నిజం చెప్పు. సార్, నేనేమీ చేయలేదు సార్. నాకెవరు తెలియదు సార్. సుతార్ వీడు ఒప్పుకోవట్లేదు. అబ్బా. మరి సార్, నేను ఈ తప్పు చేయకుండా ఎందుకు ఒప్పుకోవాలి? సార్, మీరు కొంచెం ఇలా రండి. ఇప్పుడా? అవును సార్. ఏంటి? మీరు వచ్చే వారం లీవ్ పెట్టి వెళ్తున్నారు కదా. ఆ, అయితే ఇంతకు ముందు కూడా ఒకరిని లేపేసి కేసు క్లోజ్ చేశారే, ఇది కూడా అలాగే చేయండి సార్. ఆ. సార్, అలాగే తను తప్పించుకుని పారిపోయే ప్రూఫ్ మన దగ్గర ఉంది కదా. ఆ. ఇన్ని జైల్లో పడడానికి అది సరిపోతుందిగా. సార్, ఒక్కసారి వీడు జైల్లోకి వెళ్తే ఈ కేసుని మనం ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. అవును అవును సార్. సార్. రేపేస్ ని లోపల ఎలా చితగొడతారో మీకే తెలుసు కదా. మన పని సగం వాళ్లే చేసేస్తారు సార్. అవును, కరెక్టే సార్. డన్. ఆ, కానివ్వండి. సరే అమన్, నువ్వేం చెప్పొద్దులే, మేము మేనేజ్ చేసుకుంటాంలే. ఒక నిమిషం సార్, అదెలా మేనేజ్ చేస్తారు? ఇదంతా కరెక్ట్ కాదు సార్. ఇది అసలు ఏం బాలేదు. ఏది తప్పు అంటున్నావు? అమ్మాయిని అబద్ధవాడి మోసం చేయొచ్చు, ఇంట్లో దాయొచ్చు, రేపు కూడా చేయొచ్చు. ఇవన్నీ కరెక్టా? ఈ కేసు క్లోజ్ చేయడానికి మేం కాస్త ఇబ్బంది పడతాం, అంతేగా? సార్, నేను దీప్తిని రేప్ చేయలేదు, తనని మర్డర్ కూడా చేయలేదు. మావయ్య రేప్ చేస్తారు సార్. మావయ్య? ఎవరు మావయ్య?
రేయ్ చెప్పరా. అది సార్, ఆయన నా మామయ్య జమీల్ ఖాన్. నేను ఒకరోజు అప్పు కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను. మామయ్య, అది నాకు కొంచెం డబ్బు అవసరం అవుతుంది. నాకు పని దొరికిన వెంటనే నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎంతవరకు ఏ పని దొరకలేదు ఆ? నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ, మీ మామయ్యకున్న కోరికలు తీర్చు, మీ మామయ్య నీ జబ్బులు నింపుతాడు. అర్థమైందా? తర్వాత ఆ రోజు నుంచి నేను మామయ్య కోసం గర్ల్ ఫ్రెండ్ని పడతాను. సరే, ఆ అమ్మాయిని తర్వాత ఏం చేస్తావు? మామయ్య తీసుకెళ్తారు సార్, కానీ ఎక్కడికి అనేది తెలియదు. ఇక్కడ మామయ్యని పట్టరండి. ఈ అమ్మాయిని వాడే లేపుకెళ్ళుంటాడు. దీప్తి బాడీ మీద దొరికిన స్పర్మ్ ని వీడి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యి మావయ్య అల్లుడు ఈ ఇద్దరు డిఎన్ఏస్తో ఏదైనా మ్యాచింగ్ ఉంటుంది. అంతా తెలిసిపోద్ది ఇద్దరిలో ఎవరు రేప్ చేశారని. సార్, దీప్తి బాడీ మీద దొరికిన స్పర్మ్ ని అమన్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసాం. అది అస్సలు మ్యాచ్ అవటం లేదు సార్. అంటే ఆ రేప్ ని అమన్ చేయలేదు, వాళ్ళ మావయ్య కూడా చేయలేదు. మరి రేప్ ఎవరు చేశారు? సార్, ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి మనకి లీడ్ దొరికింది. నీలిమ బిల్డింగ్ వాచ్మెన్ చెప్తున్నాడు, ఒక చిన్న పిల్లడే ప్లాస్టిక్ బ్యాగ్ ని తీసుకువెళ్ళాడంట. అబ్బాయా? ఎస్ సార్. సార్, నిజంగా మాకేమీ తెలియదు. చూడు బాబు, అబద్ధం చెప్పడం మంచిది కాదు. మీరు తప్పు చేస్తుంటే ఒప్పుకోండి. చూపించు. చూసారా, సల్మాన్ ఇటు వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. కానీ మీరు ముగ్గురు తిరిగి వచ్చేశారు. ఈ సందులోంచి రావడానికి ఒక్క దారే ఉంది. మేము తెలియకుండా సల్మాన్ని కొట్టాం సార్. సార్, వాడు మమ్మల్ని బెదిరించాడు. రే వినండి, నాకు మీ సహాయం కావాలి. ఏంటి? ఏం హెల్ప్ కావాలి? నాకు ఫోన్ కావాలి. నాకు ఒక్కసారి ఫోన్ దొరికితే మొత్తం నిజాన్ని బయట తీసుకొస్తా. రే, ఫ్రీగా ఫోన్ ఎవరు ఇవ్వర్రా. మీలో ఎవరైనా మీ అమ్మ నాన్న ఫోన్ తీసుకురండి చాలు. నేను పనవగానే ఫోన్ మీకు ఇచ్చేస్తాను. ఏ అబద్ధాలు కూడా పోరా. ఫోను లేదు గిల్లేదు, పో పదండి మనం ఆడుకుందాం. రే రండి. సరే. అలాగే. నా మాట మీకు లెక్క కాకపోతే పర్వాలేదులే, కానీ నేను మీ అమ్మ నాన్న దగ్గర అన్ని నిజాలని చెప్తాను. మోహిత్, నువ్వు సిగరెట్ తాగుతున్నావు కదా, ఇక అజా నువ్వు మీ అమ్మగారి చైన్ని దొంగిలించావు కదా, ఇక నువ్వేం చేస్తున్నావు? కూల్ బ్యాంక్ కొట్టి నీ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నావు, అంతేగా? రే సల్మాన్, ఎవరికి ఏమీ చెప్పకరా. నాకిప్పుడు ఫోన్ కావాలి, లేదంటే అన్ని నిజాలని చెప్పేస్తాను. ఓకే? ఏంట్రా నువ్వు మా గురించి అంతా చెప్పేస్తావా? సల్మాన్ మీతో ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడా? సార్, సల్మాన్ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. అమ్మనన్న వాళ్ళ ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తూ ఉంటాడట, ఒక పెద్ద కారులో. అతను ఆ అమ్మాయితో చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడట. ఏంటి సార్ ఇది? నన్నెందుకు రమ్మన్నారు? నన్ను ఏమన్నా హత్య చేస్తారా? ఏ మావయ్య గాడు అల్లుడి దగ్గర అమ్మాయిల్ని తీసుకురమ్మన్నాడో వాడిని చంపి తీరాలరా. ఈ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసావు కదా. సార్, నేను ఒక నీతిగల్ల వాణ్ణి సార్. ఎందుకు ఇటువంటి పాపం నా మీద వేస్తున్నా? అబద్ధాలు ఆపుతావా? నీ అల్లుడు అన్ని చెప్పేశాడు. సార్, ఆ యదవనా కొడుకు ఎందుకు పనికిరాని వాడు. నేను వాడికి డబ్బు ఇవ్వనని చెప్పానని వాడు ఇలా చేస్తున్నాడు. వాడే ఇటువంటి పనులని చేస్తుంటాడు, కానీ నన్ను ఇరికిస్తున్నాడు. మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇదిగోండి, ఇది నా ఫోను. కావాలంటే దీన్ని మీరు చెక్ చేయండి. మీకు కావాలంటే నా రక్తం, నా ఎంటికలు, నా ఉమ్ము ఏది కావాలన్నా తీసుకోండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. లేకపోతే నేను నా లాయర్కి చెప్తాను. చాలా కంగారు పడుతున్నావు. 24 గంటల వరకు నువ్వు మాకు గెస్ట్వి. నువ్వు ఇక్కడుంటేనే కదా ఉపచరించగలను. సార్, ఆ యదవనా కొడుకు ఎందుకు పనికిరాని వాడు. వాడే ఇటువంటి పనులన్నీ చేసి నన్ను ఇరికిస్తున్నాడు. చూసావా, నీ అన్నయ్య నేరాన్ని నీ కొడుకు మీద వేసి వాడు తప్పించుకున్నాడు. ఇక జీవితాంతం నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు. చూసావా, అంతా నిరూపణ అయిపోయింది. దీప్తిని నీ కొడుకు రేప్ చేయలేదు. మీ అబ్బాయి మీద
దీప్తి మర్డర్ కేసు పడకూడదు అంటే మాకు హెల్ప్ చేయండి. 2 ప్రశ్నలే. ఒకటి, ఆ అమ్మాయి ఎక్కడ? రెండోది, దీప్తిని చంపింది ఎవరు? దీప్తిని ఎవరు చంపారో నిజంగా మాకు తెలియదు, కానీ మా తమ్ముడే ఆ ఆడపిల్లల్ని తీసుకువెళ్ళిన సంగతి నిజంగా నాకు తెలియదు. వాళ్ళు తీసుకువెళ్ళి ఆ ఆడపిల్లల్ని ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకువెళ్తారన్న విషయం నిజంగా నాకు తెలీదు సార్. సార్, నేను మిమ్మల్ని ప్రాణభిక్ష కోరుతున్నాను. నా కొడుకుని ఏమీ చెయ్యకండి సార్. దయచేసి నా బిడ్డను వదిలేయండి సార్. జమీల్ ఎప్పుడైతే సియాల్ దీప్తిని ఇంట్లోంచి తీసుకెళ్లాడో అప్పటి లొకేషన్ ట్రేస్ చేయండి. జమీల్ కి నైగావ్లో ఏదైనా కనెక్షన్ ఉందేమో చెక్ చేయండి. సార్, మరొక విషయం ఉంది. దీప్తి 15 మార్చిన చనిపోయింది. జమీల్ దీప్తిని 11 మార్చిన ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోయాడు. అంటే దీప్తిని 3-4 రోజులు ఎక్కడో దాచుంచాడు. సియాని అమన్ ఇంట్లోంచి మొన్న తీసుకొచ్చాడు. అంటే సియా బ్రతికుండడానికి ఛాన్సెస్ ఉంది. మనం సియా లొకేషన్ని ఖచ్చితంగా కనిపెట్టాలి. సార్, జమీల్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. తను మీరా రోడ్ నుంచి అంధేరిలో ఉన్న తన ఇంటికి వెళ్తాడు, కానీ తన డ్రైవర్ ఉజైన్ డైజర్ వరకు వెళ్తాడు, కానీ తర్వాత అక్కడి నుంచి నైగా వరకు ట్రావెల్ చేశాడు. ఈ పెన్ డ్రైవ్ లో ఆ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆన్ చేయి. ఇదిగో చూడండి సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్ లో జమీల్ బండి తెలుస్తోంది, కానీ అందులో జమీల్ లేడు. అంటే ముందుగా డ్రైవర్ జమీల్ ని ఎక్కడో డ్రాప్ చేశాడు, ఆ తర్వాత నైగావ్కి వెళ్ళాడు. సార్, నేను కనిపెట్టాను. నైగావ్లో జమీన్కి ఒక పాత ఇల్లు ఉంది. దీప్తి బాడీ కూడా మనకి ఆ చుట్టుపక్కల ఎక్కడో ఎక్కడ దొరికింది సార్. జమీల్ దగ్గర నుంచి అడ్రస్ తీసుకో, మనకి టైం చాలా తక్కువ. జాగ్రత్త, ఫ్లోర్ నిండా బ్లడ్డే ఉంది. మేకల్ని చంపినట్టుగా చంపాడు. సార్, తను ఊపిరి తీసుకుంటోంది. సిద్ధార్థ్, అంబులెన్స్ పిలువు, ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. ఇదిగో చూడండి సార్, నరాలు కట్ చేశారు. సార్, హా, మేము లోపల చెక్ చేసాము. మాకు 8 నుంచి 10 వరకు బ్లడ్ శాంపిల్స్ నాకు దొరికాయి. రిపోర్ట్స్ కావాలి, అర్జెంట్. అలాగే సార్. సార్, పేదవాడికి ఎప్పుడు ఏది దొరకదు. ఆ మామ అల్లుళ్ళు బాగా అనుభవించారు, కానీ జమీల్ భాయ్ నాకు అమ్మాయిల్ని చంపే పని మాత్రమే అప్పగించాడు. ఎంతో కాలం వాడుకుంటున్న అమ్మాయిని నేను కూడా ఒకసారి ఉపయోగించుకున్నాను. ఇందులో తప్పే ఉంది చెప్పండి? బాడీని నువ్వేం చేసావు అసలు? నేను అమ్మాయిల చేతి నరాల్ని కట్ చేసేవాడిని. రష్మి, అక్కడికి ఒక టీంని పంపించు, డాగ్ స్క్వాడ్తో. ఎస్ సార్. దీప్తి బాడీని ఎందుకు నడి రోడ్డు మీద పడేశావు? అది ట్రాఫిక్ పోలీసు నా వెనకాలే వచ్చాడు. నేను భయపడ్డాను. ఒకవేళ దొరికానంటే గందరగోళం అయిపోతుంది. ఇప్పుడేగా నువ్వు దొరికావు, చెప్పరా మొత్తం ఎంతమంది అమ్మాయిల్ని చంపావు? సార్, నా ఫోన్ నాకు ఒకసారి ఇవ్వండి. దేనికి ఇవ్వాలరా? సార్, అది జమీల్ భాయ్ ఒక అమ్మాయిని చంపడానికి ₹1,00,000 ఇచ్చేవాడు. అందుకే అకౌంట్ చూస్తే చెప్పగలను నేను ఇంతవరకు ఎంతమంది అమ్మాయిల్ని చంపాను. పూర్తిగా మాకు 8 మంది ఆడపిల్లల బాడీస్ దొరికాయి. వీళ్ళందరూ అమాన్ ఇంకా జమీల్ వలలో చిక్కుకున్నారు. ఇందులో సంతోషమైన విషయం ఏంటంటే సియాని మేము కాపాడగలిగాం. ప్రేమించడం తప్పుడు విషయం కాదు, కానీ మూర్ఖత్వంగా ఒకడిని ప్రేమించడం
చాలా పెద్ద తప్పు. నేను అమ్మాయిలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చేసిన తప్పుని ఎవరూ రిపీట్ చేయకండి. ఈరోజు నన్ను చూడండి, నా పరిస్థితి ఇలాగ అయ్యింది. ఇంకా నాలాగా ఎంతో మంది అనుభవించారు. ఈ పరిస్థితి రేపు మీకు రాకూడదు. తనే మోసగత్తి 103. తర్వాత నంబర్ నీది. అరే రితిక్, 23 రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావే? అది కాదు, వారానికి ఒక్క ఫోనున్నా చెయ్యొచ్చు కదా. సరే, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నానన్నా. ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇండియాకు వస్తున్నావా? అరే, నువ్వు వస్తున్నావా? ఏ ఫ్లైట్లో వస్తున్నావురా? నేను ఎయిర్పోర్ట్కి వస్తాను. కాదు నాన్న, అని ప్రెగ్నెంట్. ఏంటది? అరే, ఇది చాలా సంతోషమైన విషయం. నేను వెంటనే అందరికి స్వీట్లు పంచేస్తాను. తర్వాత నేను రేపు ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని అక్కడికి వచ్చేస్తాను. పిల్లని చూడటానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, అది నేను వచ్చేస్తాను. ఇది ఇండియా కాదు, అమెరికా. నేను తన కోసం ఒక మెయిడ్ ని పెట్టబోతున్నాను. ఆల్రెడీ ఇక్కడ చాలా ఖర్చు అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఒక వీడియో కాల్ చేస్తాను, ఓకే? సరే నాన్న, వీడియో కాలే పర్వాలేదు. బిడ్డ మొహాన్ని వీడియోలోనే చూసుకుంటానులే. రితిక్, ఇవాళ మీ అమ్మ ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషపడేదిరా. ఏ అమ్మ అంటున్నారు? మొదటిదా లేక రెండోదా? ఏంటి ఇలా ఉన్నారు? మీ అబ్బాయి ఇలా చెప్పాడా? కానీ ఇదంతా తన కోసమేగా చేశావు. అప్పుడు నాకు 16 సంవత్సరాలు. మా నాన్న ప్రజెక్టాతో పెళ్లి చేసి పెట్టాడు. ప్రేమ అంటే నాకేం తెలీదు. రితిక్ పుట్టాడు, తర్వాత పల్లవి, దాని తర్వాత ప్రాజెక్ట్ అని నేను లవ్ చేయాలని సరే అనుకున్నాను. సరే, నాకంతా తెలుసు. మేడంకి క్యాన్సర్ వచ్చింది, మేడం చనిపోయింది, తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీ రెండో పెళ్ళం పారిపోయింది. 10 సార్లు ఈ కథ చెప్పేశావు. చెప్పేది విను. నువ్వు ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ముందు ఆపు. నీ పోరంబోకు పిల్లలకి నువ్వు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇదిగో నీ చిన్న తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. ఇదిగో వీడే అందరికంటే పెద్ద మోసగాడు. చెప్పు అవినాష్. నరేష్ అన్నయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పిల్లడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఎగ్జామ్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, అదే మీ బీపీ మందులు ఉన్నాయి కదా. ఉంది. అలాగే కొలెస్ట్రాల్ మందులు అన్నీ ఉన్నాయి. సరే అన్నయ్య, అయితే అది నానా, టైం అయింది, కమాన్ మందులు వేసుకోండి. అరే లాయర్ గారు, నమస్తే. 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 ఆరోగ్యం ఎలాగుంది? అది కాదయ్యా, నీలాంటి లాయరు ఇలా ఒంట్లో బాగలేని పడుకుంటే ఎలాగా? నీ క్లయింట్లు ఆత్మహత్య చేసుకుంటారయ్యా. అరే నవీన్, నువ్వు ఒకటివి. చూడు ఆశీష్ బాబు, అంకుల్ వచ్చారు, 2 టీ తీసుకురా. వద్దు, నేను టీ తాగే వచ్చాను. వద్దు, రేఖ ఇంట్లో పెడితే తాగొస్తున్నా. నువ్వు కూర్చో. అరే నరేష్, ఆ డిజిటల్ కాయిన్స్ గురించి చెప్పు. అవి పెరగబోతున్నాయా? అరే ఏం పర్లేదు అంకుల్, మీరు ఈ కాయిన్స్ రేట్ అంతా ఏం చెప్పక్కర్లేదులే అంకుల్. దాని రేట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో అదేలాగా ఇతని బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అంకుల్, అంతే. అరే, మీ నాన్న ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ ఉంటే మీ నాన్నకు ఒక కోడల్ని తీసుకురావయ్యా. అది కాదు ప్రతాప్,
నేను ఒక అమ్మాయి ఫోటో పంపించానే, అది ఆడికి చూపించు. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇదే. ఈ అమ్మాయి పేరు సునేరి. వాషిలో ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. అందంగా ఉంది కదా? ఆహా, ఇప్పుడు నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు కదా. ఇలా చూడు, ఆ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది. అలాగే కుటుంబం మంచిదైతే నువ్వు మిగతావన్నీ మాట్లాడే. అలాగే, నేను వెంటనే వీళ్ళ నాన్నతో మాట్లాడతా. ఆయన నెంబర్ కూడా నీకు మెసేజ్ చేస్తాను. ఇది బాగుంది. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, నేను కపిల్ కొట్టుకు వెళ్తాను. ఏంటి కపిల్, మళ్ళీ పప్పు రేటు పెరిగిందా ఏంటి? అవునన్నా, ఈసారి ధరలు ఆకాశాన్నే మించిపోతున్నాయి. హలో అంకల్, ఏంటమ్మా? మీరు డాల్ కొనుక్కొచ్చారా? డోలా? కొనుక్కొచ్చాను, ఇంట్లో ఉంది. కానీ ఎప్పుడు ఎగ్జామ్లో 10కి 10 తీస్తావో అప్పుడే నీకు డాల్ ఇస్తాను. ఓ నో, 9 మార్కులు తెచ్చుకుంటే చాలదా? ఓ నో, ఎందుకని 9 మార్క్స్ వస్తాయి? నాకు అందులో ఒక క్వశ్చన్ కి జవాబు తెలీదు. అరే దేవుడా, అరే కపిల్, ఇది పెద్ద ప్రాబ్లం కదా. ఏంటి కపిల్, నీ కూతురికి ఎక్కువ తెలివితేటలున్నాయి. సరే నరేష్ అన్న, డబ్బులు 2749. ఇదిగో 3000. చిల్లర నేను తర్వాత ఇస్తానన్నా. పర్వాలేదులే. బాయ్ అంకల్. బాయ్ మా. సరే ఇలా రా, దీని లెక్క నాకు సరిగ్గా చెప్పు. నాన్న, ఫ్యామిలీ మీటింగ్ని కొంచెం తొందరగా ప్రారంభించండి. అమెరికాలో టైం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. అందరూ జాగ్రత్తగా వినండి. నా ప్రాపర్టీ మొత్తం నేను రేఖా పేరు మీద రాయిపోతాను. ఏంటి, ఈ చెడ్డవారి పేరు మీదనా? అన్నయ్య, పిచ్చి పట్టిందా? ఈ ఇంటి మీద నాకు అధికారం ఉంది. నాన్న, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రేఖ ఏవి మిమ్మల్ని లవ్ చేయట్లేదు. తన పేరు మీద ప్రాపర్టీ రాస్తే ఇంకేమవుతుంది? తను మిమ్మల్ని ఏవైనా చేసేస్తుంది. అంతకంటే దీన్ని ఏదైనా చారిటీకి డొనేట్ చేయండి. ఏయ్, మీలాగా నేనేం పిచ్చిదాన్ని కాను. ఈయన్ని లవ్ చేస్తున్నాను, ఈయనంటే నాకు మర్యాద కూడా. మేమన్నా చనిపోయావా? ప్రాపర్టీ మీద మాకు కూడా హక్కు ఉంది. అసలు అదేవర్తి దాని పేరు మీద రాయడానికి? తనే రాబోయే నీకు తల్లి. దీన్ని పెళ్లి చేసుకోబోతున్నా. మీరు ఉన్నా లేకపోయినా నాకు బాధ లేదు. మీ ఎవరికీ నా మీద ప్రేమ అనేదే లేదు. రేఖానే నా మీద ప్రేమ చూపించి బాగా చూసుకుంటుంది. ఊరుకోండి, వీళ్ళ మాటలు విని ఎందుకు బీపీ పెంచుకుంటారు? వీళ్ళు చాలా నీచమైన వాళ్ళు. మీరు పదండి. నువ్వే నే చండాల వేందాన్వి. నీ లిమిట్స్ లో నువ్వుండవు. మర్యాదగా ఉండవు. నేను నీకు అమ్మగా రాబోతున్నాను. మీ అందరికీ నేను వదిన్ని. వెళ్ళవే. అందరూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పోనీ వెళ్ళమంటున్నానా? వయసైన వెంటనే నాన్నకి బుర్ర పనిచేయట్లేదు. ఒక పని తిన్నగా చేయలేకపోతే చెయ్యాల్సిన విధంగా చెయ్యాలి. నాన్న, ఫ్యామిలీ మీటింగ్ని కొంచెం తొందరగా మొదలు పెట్టండి. అమెరికాలో టైం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది.
సార్ విక్టిమ్ భార్య బాడీని చూసి మనకి ఇన్ఫార్మ్ చేశారు. సార్ విక్టిమ్ ఏజ్ 58 నుంచి 60 వరకు ఉండొచ్చు సార్. ఏంటి ఇంత ఘోరం జరిగింది? నరేష్ లేవండి, నరేష్ లేవండి. సార్ ఈయన పరిస్థితి చూడండి. నరేష్ తనెవరు? సార్ ఈవిడే ఆయన వైఫ్. ఇతనక? సార్ ఒకసారి అట్రండి. నరేష్ సరే చూడండి, విక్టిమ్ని ఇక్కడ స్టాప్ చేసి ఉంటారు. ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు హాల్లో చంపేశారు. విక్టిమ్ పేరు నరేష్ దేశ్ముఖ్. ఒంటరిగా ఉంటాడు. ఫ్యామిలీ? ఒక కూతురుంది, ఇక్కడే కమలా పార్క్లో ఉంటుంది. కొడుకు యూఎస్లో ఉంటాడు, ఒక తమ్ముడున్నాడు. అతను యశ్వంత్ కాలనీలో ఉంటాడు. అందరికీ ఇన్ఫార్మ్ చేశాను సార్. చూడు అవినాష్, పాతిని మా అమ్మోళ్ళ ఇంట్లో వదిలేనా? చూడు, నువ్వు మరీ అంత ప్యానిక్ అవ్వద్దు, లేదంటే పెద్ద సమస్య అవుతుంది. నేను చెప్పాను కదా ఏమీ కాదు అని. ఏంటి ఏమి కాదు? ఇవాళ కాకపోయినా రేపైనా వస్తారు కదా పోలీసులు. చూడు, ఒకవేళ పోలీసులు వస్తే మనం ఎలా ప్లాన్ చేసామో అలాగే చేయాలి. నువ్వు ఇలా టెన్షన్ పడ్డావంటే గందరగోళం అవుతుంది. సరే ఆ రేఖని తనకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. సరే చూడు, నాకు లేట్ అవుతుంది, పల్లవి కూడా వస్తూ ఉంటుంది. నేను బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్త. నిన్న రాత్రి సుమారు 8 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మేము ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. నిద్రపోతాను అని వెళ్ళారు. ఉదయం టిఫిన్ ఇవ్వడానికి వస్తే తలుపు తెరిచి ఉంది. లోపలికి వచ్చి చూస్తే నరేష్ లేవండి. ముట్టుకోద్దండి. సరే, ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా? నా భర్త చనిపోయారు. మీరు దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. మాకు ఏం జరిగిందో తెలిసే తీరాలి. దీన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే అంత ఈవేళ పూర్తి చేస్తారా? మంజు, వెంటనే బాడీని పోస్ట్ మార్టంకి పంపించేసి. ఓకే సార్. ఫ్యామిలీ మెంబర్స్ని వెంటనే స్టేషన్కి రమ్మని అలాగే సార్. చెప్పండి. పైన చెక్ చేసావా? నో సార్, సారీ సార్. ప్రశాంతంగా ఉండండి. ఎవరు చంపారు? నరేష్ అన్న రియాకి ఒక తండ్రి లాంటి వారు. ఆయన తనకి ట్యూషన్ తీస్తారు. చాలా రోజుల తను అక్కడే చదివి పాపం పడుకుని పోయేది. రియా నిన్న ట్యూషన్కి వెళ్ళిందా? లేదు, నేనే తనని నిన్న అన్నయ్యకి చేంజ్ ఇవ్వాలని పంపించాను. నేనెందుకు ఇచ్చాను? ప్రశాంతంగా ఉండండి. రియా రాలేనప్పుడు తన్ని వెతకడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? నేను లేట్ నైట్ కోర్టులోనే ఉండిపోయాను. ఎప్పట్లోనే తను అక్కడే నిద్రపోయి ఉంటుందేమో అని అనుకున్నాను. నేను కనుక అక్కడికి వెళ్ళిట్టే నా కూతురిని కాపాడుకుండేవాడిని. రియా వాళ్ళ అమ్మ ఎక్కడుంది? 3 ఏళ్ల క్రితం నన్ను రియాని తను వదిలేసి పారిపోయింది. బాడీ ఎక్కడా? హలో, బాడీ ఎక్కడ? ఏమైంది? ఏంటి లోపలికి వస్తున్నారు? నాన్నగారు బాడీ ఎక్కడా? పోలీసుల దగ్గర ఉంది. అవును, మీ ఇద్దరిని స్టేషన్కి రమ్మన్నారే. నిన్ను మాత్రం ఇక్కడే వదిలేశారా? ఆ, ఇంటి మనుషుల్ని పంపించండి అన్నారు. ఎందుకంటే మామూలుగా సొంత వాళ్లే చంపుతారట. పద పల్లవి. అది సరే, నిన్న జరిగిన గొడవ గురించి నేను ఇంకా పోలీసులతో చెప్పలేదు. నేను తలుచుకుంటే చెప్పుండొచ్చు. ఇప్పుడు నువ్వేమంటున్నావే? నిన్న రాత్రే మీరందరూ ఆయనతో గొడవ పడ్డారు.
అన్నయ్య నీకు పిచ్చి పట్టిందా? ఈ ఇంటి మీద నాకు కూడా అధికారం ఉంది. అదే రాత్రి ఆయన్ని మర్డర్ చేశారు అంటే జరిగిన దాని గురించి మీరే అర్థం చేసుకుంటారా లేక పోలీసులకు చెప్పమంటారా? ఎందుకంటే ఇది వాళ్ళతో చెప్తే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటారు. చూడు, ఆయన మా అన్నయ్య, అలాగే పల్లవికి తండ్రి. మాకు ఆయనతో రక్త సంబంధం ఉంది. ఇక నువ్వు మాకు దూరంగా ఉండు. పద పల్లవి. కొన్ని సమయాల్లో సొంత వాళ్ళకంటే బయట వాళ్లే మనకి సొంతం అవుతారు. ఎవరు ఎవరికి సొంతం కాదు. డబ్బుంటేనే బంధుత్వం ఉంటుంది. డబ్బులున్నాయా పిల్లలు వస్తారు, డబ్బుందా బంధువులు కూడా చేరుతారు. డబ్బులు పోతే మొత్తం పోయినట్టే. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ దగ్గర చాలా డబ్బుంది కదా, కారు కొన్నావా? అరే లేదమ్మా, ఈ వయసులో కారు కొని ఏం చేయాలి? పల్లవికి కారు కొనిద్దాం అనుకుంటున్నా. తను పాపం స్కూటీలోనే వెళ్ళొస్తుంది. చాలాసార్లు నీకు చెప్పాను, కానీ నువ్వు మాత్రం మారవు. అనవసరంగా పనికి మాలలో అందరికీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటావు. కానీ నువ్వెప్పుడు చచ్చిపోతావో నీ శవాన్ని కాల్చడానికి ఒక్కడ కూడా పైసా బయట తీయడు. అప్పుడు నువ్వు వచ్చి దండయ్యే. నేను వేసుకుంటానురా. ఇదిగో వేసుకున్నాను. నువ్విచ్చిందే నీకు తిరిగిచ్చేమంటే ఇచ్చేస్తా. సిటీలో జరిగిన 2 హత్యల వల్ల ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ జరిగిన ఈ డబల్ మర్డర్స్ వల్ల పోలీసులకి ఛాలెంజింగ్ గా ఉంది. ప్రజలందరూ సేఫ్ గా ఉండాలని పోలీసు వాళ్ళు కోరుకుంటున్నారు. చూడండి, బాడీని పోస్ట్ మార్టం పంపించాం. 24 అవర్స్ లో మీకు అప్పగిస్తాం. నాన్నగారు చాలా మంచివారు. ఆయన అసలు ఎందుకు హత్య చెయ్యాలి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు పల్లవి? సార్, నేను మీకు చెప్తాను. మా అన్నయ్య నెంబర్ 1 మోసగాడు సార్. మా వదిన వెళ్ళిపోయిన తర్వాత ఆయన రితిక్ని అమెరికాకి పంపించేశాడు. సరే, ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని సార్. మీరు చూస్తూ ఉండండి, పిఎం రిపోర్ట్ వస్తుంది కదా, అందులో ఖచ్చితంగా ఎయిడ్స్ అని రిపోర్ట్ వస్తుంది. చిన్నన్న, మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది ఏమైనా అబద్ధమా? నిజమేంటో అదే చెప్తున్నాను. అలా అయితే ఇదంతా రేఖకు తెలుసా? తనకు తెలియకుండా ఎలా ఉంటుంది? తనొక ప్రాస్టిట్యూటే కదా. ఆవిడే కదా ఆయన వైఫ్గా ఉన్నారు. హా, నాన్నకప్పుడు పిచ్చి పట్టింది. నిన్న రాత్రి ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నాం. నాన్నని కలవడానికి వెళ్ళాం. తర్వాత అందరూ ఇంటికి వచ్చేసాం. అందరూ మీట్ అవడానికి వెళ్ళారు. అప్పుడు ముఖ్యమైన విషయం ఉండాలి. నిన్న నైట్ నాన్న మాతో ప్రాపర్టీస్ గురించి మాట్లాడదామన్నారు. విభజించి ఇచ్చారా? నా ప్రాపర్టీ మొత్తం నేను రేఖా పేరు మీద రాయిపోతాను. అన్నయ్య పిచ్చి పట్టిందా? అన్నయ్య లేదు సార్, లేదు. క్యాషువల్గా మాట్లాడుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఒక ఫ్యామిలీలో ప్రాపర్టీ డిస్కషన్ ఎప్పుడు క్యాషువల్గా పూర్తి కాదు. ఇలా చూడు, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కావాలి. నరేష్ బ్యాంక్ డీటెయిల్స్. నేను బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాను సార్, అందులో డౌట్గా ఏమీ లేదు. సార్, ఆ అమ్మాయి రేఖ నిన్న రాత్రి ఒక కస్టమర్తో ఉంది. వాట్? ఊరికే ధర్మపతినిలా నటిస్తోందా? సార్, నరేష్ డేటింగ్ సైట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. చూడండి, ఫ్రెండ్ లిస్ట్లో అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. సార్, అతను తిరుగుబోతులా ఉన్నాడు. అంత త్వరగా జడ్జ్ చేయొద్దు. ఆ చిన్న పాప దొరికింది కదా, తనతో సెక్షువల్ అసాల్ట్ ఏదైనా? సార్, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇదిగో, డేటింగ్ యాప్లో నీ అకౌంట్ రెడీ అయిపోయింది. ప్రొఫెసర్ నరేన్ దేశ్ముఖ్. అరే, నన్నెందుకురా ఇటువంటి విషయాలు ఇరికిస్తావో? నేను రేఖా విషయంలో సీరియస్గానే ఉన్నాను. అరే చూడు చూడు, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఎవరది? ఫోటో చూడు, ఎంత బాగుందో. డైవర్సీ. హాయ్, హలో, నా పేరు లలిత. మీరు జెన్యూన్ గా ఉన్నారు, ఎందుకంటే మీరు మీ ఫోటో వేశారు. మీరు ఒక ఎక్స్ ఆఫీసరా? ప్రొఫెసర్. సార్, ఆ ఇంట్లో దోచుకున్న వస్తువుల లిస్టు ఇదిగో ఇదే. రేఖ ఇచ్చింది. 2 జ్యువెలరీ సెట్, సిల్వర్ సామాన్లు, రిస్ట్ వాచ్, ఒక క్లాక్, 45,000 క్యాష్. సూరజ్, జ్యువెలర్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసాయి. జ్యువెలరీ అమ్మడానికి వస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. రైట్ సార్. సార్, కపిల్ వైఫ్ నీతూ గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఊరు రత్నగిరి. అది వాళ్ళ అమ్మ ఊరంట. కానీ 8 నెలల నుంచి వేరే ఎవరితోనో అక్కడ ఉంటుంది. కపిల్ వైఫ్ని డివోర్స్ చేశాడా? అది తెలీదు సార్, కానీ నీతూ వచ్చి రియాన్ తీసుకోవడానికి అనుకోలేదు.
అవినాష్, ఆ? ఆ రోజు గొడవ తర్వాత నువ్వు తిరిగి ఇంటికి రాలేదే? ఎక్కడికి వెళ్ళావు? ఆ? అది నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఏ? ఊరికే. కానీ నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, ఎక్కడికి వెళ్ళావు? చెత్త వేయడానికి వెళ్ళాను. అనవసరమైన ప్రశ్నలు వేయకో. ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్ డౌట్ కాదు, కన్ఫర్మ్గా చెప్తున్నా, ఈ పని రేఖాయే చేసింది. ఇప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నా? సార్ నాన్న మొత్తం ప్రాపర్టీ తన పేరు మీద రాస్తా అన్నారు. ఆయన చనిపోతే మొత్తం ప్రాపర్టీ తందే అవుతుంది కదా. ప్రాపర్టీ ఆయన మార్చేశారా? లేదు. తనకెలా బెనిఫిట్ దక్కుతుంది? అయితే దీన్ని బాబాయ్ చేసి ఉండొచ్చు. ప్రాపర్టీ కోసమా? ప్రాపర్టీ, పార్త్ రెండింటి కోసం. సార్ పార్త్ నా తమ్ముడు సార్. పరిపిన్ని నాకు పెంపుడు తల్లి. ఇప్పుడు నాన్నకి రెండో వైఫ్గా ఉంది. వాట్? అవును సార్, 2 ఏళ్ల క్రితం మా నాన్న వదిలేసి అవినాష్ని పెళ్లి చేసుకున్నారు. పార్త్ కస్టడీ కోసం నాన్న కేసు ఫైల్ చేశారు. ఇన్ని సమస్యల మధ్యలో మా నాన్న ఆ ప్రాస్టిట్యూట్ రేఖాని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావు? నేను నిన్నే వచ్చాను సార్. నేను వెళ్ళొచ్చా? ఈ విషయాన్ని ఎందుకు అవినాష్ మనకు చెప్పలేదు? సార్ రేఖ వాళ్ళ అమ్మకు ఒంట్లో బాలేదంట, అందుకే ఊరెళ్ళింది. అసలు రేఖకి అమ్మ ఉందా లేదా? సార్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. నరేష్ మరణం 31వ తారీఖు రాత్రి 9 to 1 మధ్యలో జరిగింది. స్ట్రగుల్ అయ్యారు. కానీ తలుపు మెయిన్ డోర్లో ఎలాంటి గుర్తులు దొరకలేదు. అంటే నరేష్కి తెలిసిన వాడే అయ్యుండాలి. కాల్ రికార్డ్, ఫోన్ లొకేషన్ ఎప్పుడు దొరుకుతుంది? రేపు వస్తాయి సార్. దియా పోస్ట్మార్టం రిపోర్ట్? సార్ ఇది చూడండి, సెక్సువల్ అసాల్ట్ ఇన్కన్క్లూజివ్. అంటే నరేష్కి ముందు రియాని చంపుండొచ్చు. మధ్యలో 1 గంట సేపు డిఫరెన్స్ ఉంది. అయితే ఒకవేళ మెయిన్ టార్గెట్ రియా అయినా? ఇందులో చెప్పడానికి ఏముంది? అఫీషియల్గా మేమిద్దరు విడిపోయాం. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఏ సమస్యలు లేవు. పార్త్ కస్టడీ విషయంలో కేసు జరుగుతోంది కదా, అన్నీ నార్మల్గా ఉన్నాయంటున్నారు. ఇలా చూడండి, నన్ను అనుమానిస్తున్నారా? అలాగైతే వెళ్ళండి, ఆధారంతో రండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. దాన్ని తీసుకొస్తాం. అవినాష్ ఎక్కడో ముందు అది చెప్పు. ఆఫీస్కి వెళ్ళారు. సార్ నరేష్ సిడిఆర్లో లలిత చవన్ అని ఒక పేరు దొరికింది. మాటిమాటికి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. సరే లలిత, మీ ఫ్యామిలీలో ఇంకెవరెవరున్నారు? నేను, మా మమ్మీ. ఇంకా మీకు? సేమ్, నేను మా మమ్మీ. ఒకసారి నేను మా మమ్మీని పరిచయం చేస్తాను. ష్యూర్. ఇలా చూడు లలిత, నన్ను తప్పుగా అనుకోక. నేను ఒక ఫ్రెండ్గానే నిన్ను కలుద్దామని వచ్చాను. అది కాకుండా ఈ యాప్ని మా ఫ్రెండే ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు నా పేరు మీద. అది కాకుండా నాకు ఆల్రెడీ భార్య ఉంది. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీరు ఆర్ఎం సహాని కాలేజ్లో ప్రొఫెసర్ కదా? అక్కడ నేను జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో మీరు నాకేమైనా హెల్ప్ చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను. అక్కడున్న ప్రిన్సిపల్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నేను వాడితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? కానీ నరేష్కి అమ్మ లేదు కదా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? తన అమ్మగారి ఫోటో కూడా చూపించారు. నాకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తానన్నారు. అది సరే, ఆయన నీతో ఇంకేదైనా చెప్పారా? ఆయన గురించి ఏదో ఒక విషయం. అది ఇన్వెస్టిగేషన్కి కొంచెం హెల్ప్గా ఉంటుంది. మీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందో తెలీదు, కానీ ఆయన చెప్పారు ఆయనకు ఒక బ్రదర్ ఉన్నారు అని. ఏదో పేరు చెప్పారు. అవినాష్. ఆయన అదోలాగంట. అడల్ట్ సైట్స్ ఇంకా తప్పుడు విషయాలు కూడా చూస్తారంట. హలో, ఏంటి? ఓకే, ఇప్పుడే వస్తున్నా.
నేరుగా డీసీపీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చావా? అరే నువ్వు ముందు మా దగ్గరికి రావాలిగా. సరే నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? నీ వైఫ్ రీతోయే రియాని చంపేసిందా? నాకు అనిపించలేదండి, ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు నీతో ఇక్కడే ఉంది, కొప్పోలిలో ఉంది. సరే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నా కూతురు డెడ్ బాడీ నా చేతి మీద ఉంది మేడం. ఏమీ ఆలోచించలేకపోయాను. ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడే పోలీస్ స్టేషన్కి రావాలి కదా. తిన్నగా డీసీపీ ఆఫీస్కి వెళ్ళావు. పేదవాళ్ళ మాటని ఎవరు వింటారు మేడం? నేను నా కళ్ళారా చూస్తున్నాను కదా. నరేష్ అనే మర్డర్ వెనకాలే మీరు తిరుగుతూ ఉన్నారు. అంటే నరేష్ అనే వల్లే ఈ విషయాలన్నీ జరిగాయని మీరు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కదా. ఇందులో మా కూతురు ప్రాణాలు కూడా పోయాయి. అన్ని తలకిందులుగా జరుగుతున్నాయి మేడం. రియా నీతోని చంపేసింది, అందులో నరేష్ అని చనిపోయారు. అరే విను, ఒక నెంబర్ ట్రాక్ చేయి. ఇది అర్జెంట్. పేరు నీతు శర్మ. నెంబర్ పంపిస్తాను. పోనీ సార్, నరేష్ది 2 సంవత్సరాల CDR చూశాను. ఒక విషయం తెలిసిందే. ఒక నైబర్ ఉన్నారు ప్రశాంత్ వర్మ, మాటిమాటికే మాట్లాడుకుంటారు. అంతేకాదు CDRలో ఇంకో విషయం తెలిసిందే. 1 సంవత్సరం క్రితమే నరేష్కి వీళ్ళు తెలుసు. అంతకుముందు నరేష్కి అసలు వీళ్ళెవరూ తెలియదు. కానీ సంవత్సరంలోపు హఠాత్తుగా నరేష్ జీవితంలో ఏం జరిగింది? ఎలా ఆయన అట్లాడే పిల్లాడయ్యాడు? ఎనీవే, నరేష్ వాళ్ళ అమ్మ గురించి ఏం తెలియలేదు సార్. ఫ్యామిలీలో అడిగితే 20 సంవత్సరాల ముందే చనిపోయారని చెప్తున్నారు. అయితే తినే మా అమ్మని లలితకి ఏ ఫోటో చూపించాడు? ఆపు 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 ఆపు, స్టాప్. ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం చేయలేదు. నేను నా రియాని తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చాను. 3 ఏళ్ల తర్వాత రియాని నువ్వు తిరిగి తీసుకెళ్తే నీ కొత్త హస్బెండ్ తనని అంగీకరిస్తాడా? సుదీప్ నాకు పెళ్లికి ముందు నుంచే బాగా తెలుసు. కపిల్ నుండి నాకు బిడ్డలు కలగలేదు. ఆ కారణంతో నన్ను మాటిమాటికి కొడుతూ ఉంటాడు. సుధీర్ రత్నగిరి నుండి నన్ను అనుమానించడానికే వస్తుంటాడు. అతని వల్లే నాకు రియా పుట్టింది. అంటే రియా సుధీర్కి నీకు పుట్టినమ్మాయా? అవును. ఈ విషయం కపిల్కి తెలుసా? తెలీదు, కానీ నేను మాటిమాటికి రియాతో ఫోన్లో మాట్లాడుతుంటాను. అప్పుడు తనే చెప్పింది, పోయిన నెల కపిల్ తన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. సార్, నేను రికార్డ్ చెక్ చేశాను. 3 వారాల ముందు కపిల్ రియాని DNA టెస్ట్ చేయించాడు. ఆ టెస్ట్లో వాడు ఫాదర్ కాదని వాడికి కన్ఫర్మ్గా తెలిసింది. వాట్? కపిల్ని పట్టుకోండి. అలాగే నరేష్ ఎలాంటోడో ఆ విషయం కూడా తెలుసుకోండి. నరేష్ కి ఇన్వెస్ట్మెంట్ లో చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఆ డిజిటల్ కాయిన్స్ పేరు చెప్పు, అదే పెరిగేవి. అంకుల్ మీరు ఊరుకోండి అంకుల్, ఆ కాయిన్స్ గురించి అంత ఏం చెప్పక్కర్లేదు. నరేష్ 2014లో 3 లక్షల రూపాయలు డిజిటల్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు 2021లో తన ఆ కాయిన్స్ ని అమ్మేశాడు. అది కూడా 34 కోట్లకి. 34 కోట్ల? ఆ 34 కోట్లు ఎక్కడున్నాయి? మేము ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెక్ చేసాం, అందులో లేవే. ఆ 34 కోట్లు ఎక్కడున్నాయో నాకు కూడా తెలీదు. కానీ నరేష్ వెనకే తోకాడించుకుంటూ తిరుగుతున్నారే వాళ్ళ బంధువులు. వాళ్ళు తిరిగేదే ఆ 34 కోట్ల కోసమే. 34 కోట్లు నరేష్ బ్యాంక్ అకౌంట్లోనూ లేదు. అలాగే ఇంట్లో వెతికినా అది దొరకలేదు. అవును సార్, మొత్తం 34 కోట్లు పోయాయి. ఇంత డబ్బును వాడు ఎక్కడికి తీసుకెళ్లి దాచుంటాడు? కానీ సార్, 1 సంవత్సరం పాటు ఇంత డబ్బు దాయడం క్రైమ్కి ఓపెన్గా ఇన్విటేషన్ ఇచ్చినట్టే కదా. సార్, కపిల్ పారిపోయాడు. ఇంటి తాళం వేసి ఉంది, నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. సార్, లలిత చెప్పింది కరెక్ట్. నరేష్ యొక్క ఆన్లైన్ డ్రైవ్లో ఈ ఫోటో దొరికింది. ఆవిడెవరో కనిపెట్టండి. ఎస్ సార్. తానే మోసగత్తి నంబర్ 104. సార్, నరేష్ కూతురు పల్లవికి వేరే అమ్మాయితో అఫైర్ ఉంది. వాట్? అవును సార్, తన పేరు సునీతి. ఇలా చూడు, ఇది ఈమె పేరు సునీతి. వీళ్ళందరూ వాషింగ్లో ఉంటున్నారు. ఇద్దరు లివింగ్లో ఉంటున్నారు. నరేష్ వీళ్ళిద్దరిని వేరు చేయాలని ప్రయత్నించారు. ఇలా చూడు సునీతి, నీకోసం ఒక మంచి కుర్రాన్ని చూశాను. మంచి ఫ్యామిలీ. మా ఫ్రెండ్ ప్రతాప్ కొడుకే, లాయర్ ఫ్యామిలీ. నాన్నా, ఐ డోంట్ బిలీవ్ దిస్. మీరిక్కడికి నన్ను సునీతిని ఒప్పుకోవడానికి వచ్చారనుకున్నాను, కానీ మీరు విడగొట్టడానికి వచ్చారు.
ఇది ఎప్పటికీ జరగదు నాన్న. నేను మీ తండ్రిని. నేను చచ్చేంత వరకు ఇటువంటి తప్పు చేయనివ్వను. నేనున్నంత వరకు ఇటువంటి పెళ్లి జరగదు. సరే, నా దృష్టిలో మీరు చనిపోయారు. పదా వెళ్దాం. ఏంటిది? నరేష్ అంకుల్ మళ్ళీ నాన్నకు ఫోన్ చేశారు. అమ్మాయి వాళ్ళకి ఈ చోటు నచ్చిందంట. పెళ్లి కొడుకుని తీసుకుని ఇక్కడికి వస్తారట. నువ్వు దిగులు పడకు. మనకు మధ్యలో ఖచ్చితంగా ఎవ్వరూ రారు. రానివ్వను కూడా. సార్, అవినాష్ సిడిఆర్ ప్రకారం అతని ఫోన్ 31st మార్చిన 9 to 12 వరకు ఆఫ్ చేసి ఉంది సార్. 9 to 12 ఆఫ్ అయి ఉంది. నరేష్ రియా అప్పుడే హత్య చేయబడ్డారు. మరైతే వాడు నైట్కి ఇంటికి వెళ్ళుండడు. ఆ రోజు గొడవ తర్వాత నువ్వు ఇంటికే రాలేదే, ఎక్కడికి వెళ్ళావు? సూరజ్, అవినాష్ని పట్టుకో. అలాగే రేఖాకి అమ్ముందా? ఆవిడ లేదు సార్, 6 నెలల క్రితమే చనిపోయింది. అలాగే రేఖ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. తన దగ్గర 3 నెంబర్లు ఉన్నాయి. 3 ట్రాకింగ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు 3 కూడా ఆఫ్లోనే ఉన్నాయి. ఒకవేళ ఈ రేఖానే నరేష్ని చంపేసి మొత్తం డబ్బు తీసుకుని ఎక్కడికైనా పారిపోయిందా? చదరంగం ఆటలో రాణిగారే చాలా ధీటుగా ఉంటారు. సూరజ్, మన గూఢచారుల్ని అలర్ట్ చేయి. ఎంత ఫోర్స్ కావాలో తీసుకో. కానీ నాకు రేఖ లాకప్లోకి రావాలి. అవినాష్ని అరెస్ట్ చేయి, లేకపోతే వాడు కూడా తప్పించుకుంటాడు. గో. సార్, గుర్తుకొస్తోందా? అది 34 కోట్ల విషయం. నాకు తెలుసు అన్నయ్య దగ్గర 34 కోట్లు ఉన్నాయని, కానీ నరేష్ అన్నయ్యని నేను హత్య చేయలేదు సార్. మార్చి 31 నువ్వు మొబైల్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. పేరు, నంబర్ ఇవ్వు. తన పేరు బన్సీ సార్. తన నెంబర్ మొబైల్లో ఉంది. నేను చూసి మీకు చెప్తాను. ఆ అవసరం ఏమీ లేదు. మా దగ్గర నెంబర్ ఉంది, 7332-198. ఇది రేఖా నంబర్. మర్డర్ జరిగిన రాత్రి రేఖ తన క్లయింట్ని చూడడానికి వెళ్ళింది. ఆ క్లయింట్ నువ్వే. ఏంటి రేఖ, నువ్వు కుంభస్థలాన్నే కొట్టేశావు, అయినా సరే ఈ వృత్తి చేస్తున్నావా? రాజా, నువ్వు నా కస్టమర్. అది కాక నేను ఇంకా కోటీశ్వరాలు అవ్వలేదు. అయిన తర్వాత మిగిలిందంతా చూద్దాం. ఇప్పుడు రా, టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలో చేసుకో. రేఖ, నువ్వు ఆ రోజు కలిసున్నారు. క్రైమ్ జరిగిన రాత్రి ఇద్దరు కలిసున్నారు. ఎందుకు ఈ విషయాన్ని దాచావు? సరే, ఈ విషయం మీకు చెప్పకుండా దాచాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు విషయం మీకు తెలిసిపోయింది కదా. అవును, నేను మంచి హస్బెండ్ని కాదు, మోసగాడైన తమ్ముణ్ణి. కానీ వీటిని బట్టి నేనే అన్నయ్యని హత్య చేశానని మీరు నమ్ముతున్నారా? క్రైమ్ జరిగిన రాత్రి 1 గంట ముందే హోటల్ నుంచి బయలుదేరావు. ఎక్కడికి వెళ్ళావు? సార్, ఒక నిమిషం. సార్, లలిత చెప్పినట్టుగా అవినాష్ సర్చ్ హిస్టరీ చూశాను. అవినాష్ చెత్త వీడియోస్ అని ఎక్కువ చూస్తూ ఉంటాడు. నాకేం దొరకలేదు. నేను ఏదో ర్యాండమ్గా చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియో దొరికింది సార్. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళను కనిపెట్టగలమా? వీలవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. సార్, మీకు ఇంకోటి చూపించాలి. ఇది చూడండి. ఆ వీడియో తర్వాత నేను ఇంకొంచెం సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఈ సైట్ దొరికింది. నరేష్ చనిపోయిన తర్వాత ఇది చేశారు. తర్వాత ఈ 2 వీడియోలు అప్లోడ్ చేశారు. ఇది చూడండి, నరేష్ వీడియో. నరేష్ మర్డర్ని రికార్డ్ చేశారు. అయితే ఖచ్చితంగా అక్కడ ఇద్దరు ఉండుంటారు. ఒకడు చంపేవాడు, ఒకడు వీడియో తీసేవాడు. అంతేకాదు సార్, నరేష్ పేరుతోటే వీడియో అప్లోడ్ చేశారు. వీడియో పేరు నరేష్ దేశ్ముఖ్ పనిష్మెంట్. ఇదేం పనిష్మెంట్? సరే, ఇంకో వీడియో గురించి చెప్పావే? సార్. మంజు, ఈ అమ్మాయితోనే కదా నరేష్ చాట్ చేస్తూ ఉన్నాడు. అవును సార్, లలిత. ఈ అమ్మాయితో నేను మాట్లాడాను. కమాన్, దీన్ని ఎవరైతే అప్లోడ్ చేశారో తనని కనిపెట్టడానికి ట్రై చేయి. వీటిని త్వరగా పట్టుకోవాలి. ఓకే సార్. నా పేరు కపిల్ గుప్తా. నేను కొపోలి, మహారాష్ట్రలో ఉంటున్నాను. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సార్, అప్లోడర్ యొక్క IP అడ్రస్ దొరికింది. ఇదిగో చూడండి. ఇది ఈరోజు పొద్దున్న అప్లోడ్ అయింది.
మోసగత్తెల్ని వెతుకుతున్నాం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారంటే మీ ప్రొఫైల్ని మాకు పంపండి. వాళ్ళకి తగిన శిక్షని మేము నిర్ణయిస్తాము. వీడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. లేదు సార్, అందరి వల్ల అలా చేయడం అనేది కుదరదు. ఐపీ అడ్రస్ ఏంటి? షాక్ అవుతారు సార్. చూడండి, ఈ మాస్క్ మీ ఇంట్లో నుంచి తీసాం. డార్క్ వే ఐపీ అడ్రస్ నీ ఫోన్నే చూపిస్తోంది. వాహ్, వీడియో భలే వచ్చింది. ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో మీరే చూడండి. ఎస్, సార్ మేమందరం ఫేక్ మర్డర్ సీన్ షూట్ చేశాం వైరల్ అవ్వడం కోసం. అంతేగాని మేము నరేష్ని చంపలేదు. అంటే మీ ఫాదర్ని నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? నాకు తండ్రి లేరు, అమ్మ మాత్రమే ఉన్నారు. ఈ అమ్మాయిని ఏం చేశారు? ఈవిడెవరు మాకు తెలీదు. ఈ పిల్లలు నరేష్ని చంపుంటారా? నాకు నమ్మకం లేదు. మరైతే ఈ కిల్లర్ ఎవరి కోసం వచ్చాడు? వీళ్ళ పని చేయలేరు. సార్, ఆ వయసు అయిన ఆవిడి ట్రేస్ చేశాం. ఆవిడ లొకేషన్ దొరికింది. గుడ్. కపిల్ లొకేషన్ దొరికిందా? లేదు సార్, వాడే దొరకట్లేదు. సరే, ఆ లేడీని చూసొద్దాం. ఓకే సార్. ఆ వయసు అయిన ఆవిడ్ని ఓల్డ్ హైవే పూణే దగ్గర చూశారంట. అమ్మా, అమ్మా లేవేంటి? నేను తనకి అర్థమేంటని చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. తను ఎప్పుడు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడో అప్పుడే నాకు తెలిసిపోయింది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని. ఆయన ఏం అబద్ధం చెప్పారు? అమ్మా ఇలా చూడండి, మీకోసం చీరలు కొనుక్కొచ్చాను. ఆ బాగున్నాయా? ఎంతకాలం అమ్మా ఇలా రోడ్డు మీదే ఉంటావు? రామ్మా, ఇంటికి వెళ్దాం. వద్దు నాన్న, మా ఇంటి మహాభారతం మొత్తం చూసేశాను. కొడుకు కోళ్ళు రోడ్డు మీద వదిలేశారు. అక్కడికొచ్చినా అదే మహాభారతం కదా. నేను తట్టుకోలేను బాబు. నా ఇంట్లో మహాభారతం జరగడానికి ఎవరన్నా ఇంట్లో ఉంటేనే కదమ్మా. ఎందుకు? డబ్బులున్నాయన్నా సరే ఎవరూ రాలేదా? 34 కోట్లు ఉన్నాయని అబద్ధం చెప్తే అందరూ వస్తారనుకున్నాను. అందరూ తిరిగి వచ్చేస్తారు, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా. ఏమీ ప్రయోజనం లేదు. ఎవరికీ నా మీద ప్రేమ లేదు. డబ్బు కావాలనే ఫోన్ చేస్తున్నారు, ఏవైనా ఇస్తారనే ఫోన్ చేస్తున్నారు. మరి ఆ క్రిప్టో 34 కోట్లన్నీ అబద్ధాలా? అయితే ఏంటి? అరే 34 కోట్లుంటే రాజాలాగా బ్రతకచ్చు కదా. మరైతే ఈ కిల్లర్ ఎవరి కోసం వచ్చాడు? రియా కోసమా లేక నరేష్ని చంపడానికా? సరే, ఇంకో ఇన్ఫర్మేషన్ అడిగానే, దాని అప్డేట్ ఏంటి? లలిత లొకేషన్ డీటెయిల్స్ ని చెక్ చేస్తున్నారు. తన లాస్ట్ లొకేషన్ దొరికిందంటే తర్వాత రెండో వ్యక్తిని మనం ఈజీగా కనిపెడదాం. సార్, ఇంకొక విషయం, కపిల్ ఆన్లైన్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. పోలీసులు వాడి మీద తప్పుడు కేసు పెట్టారని ఆ వీడియోలో ఓపెన్ గా చెప్పాడు. మరైతే ఎందుకు తప్పించుకోవాలి? ప్రియా, ఇదిగో నరేష్ అంకుల్కి డబ్బులు ఇచ్చి వచ్చాయమ్మా. ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు ఇంక అక్కడే పడుకో. నాన్న, ఈరోజు నేను నీతోనే ఉంటాను. ఒకసారి చెప్తే వినవా? చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళు. మంజు, నా క్యాబిన్కి రా. ఎస్ సార్. మంజు, దీన్ని చూడు. ఈ సైట్లో ఎన్ని వీడియోలున్నాయో మొహం మీద మాస్క్ ఉంది. ఇందులో సైడ్ లాక్ లేదు. అలాగే ఈ నందిత వీడియోని గమనించు. ఇందులో మాస్క్ ఉంది, అందులో సైడ్ లాక్ ఉంది. అంటే 2 మాస్కులు వేరే. ఈ మాస్క్ని ఎక్కడి నుంచి కొన్నారో తెలియాలి. సార్, సూరజ్ సరోస్ ఇలా మాస్క్ ఉంది. ఓకే. అలాగే ఈ లలిత వీడియోని శ్రద్ధగా చూడు.
లలిత పైన పెట్రోల్ పోసి కాల్చారు. ఒక మనిషిని ఇలా కాలిస్తే అతను ఊరికే ఉండడు. ఎగురుతాడు, దూకుతాడు, గగ్గోలు పెడతాడు, అరుస్తాడు. ఇక్కడ లలిత బాడీ కదల్లేదు, కేవలం శబ్దం వినిపిస్తోంది. అలా అయితే ఇదంతా ఫేక్ అయి ఉంటుందా? సార్ కొన్ని విషయాలు తెలిసాయి సార్. ఇదిగో చూడండి, ఇదే ఆ లిస్ట్ సార్. ఇందులో హైలైటెడ్ పేర్లు చూడండి. మంజు, లొకేషన్ ట్రాక్ అయింది. నేను నీకు డీటెయిల్స్ పంపించాను. ఎవరు? రూమ్ సర్వీస్. రావే. ఏ రావే. సార్ వద్దు సార్, నేనే వస్తాను సార్. సార్ నేను ఒక యాక్టర్ని. తెలుగు సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ లో యాక్ట్ చేస్తాను. ఒక రోల్ ప్లే చేయాలని తనే చెప్పింది. ముందు నేను వద్దనే చెప్పాను, ప్రామిస్. కానీ అద్దె కట్టాలి, ఖర్చులు, వీటి కోసం ఓకే చెప్పాను. అరే నరేష్, ఆ డిజిటల్ కాయిన్స్ పేర్లు చెప్పు, అవే పెరిగేవి. అరే అంకుల్, మీరు ఆ కాయిన్స్ గురించి అంతా ఏం చెప్పక్కర్లేదులే అంకుల్. ఇప్పుడు తననే చేయండి. తను తీసుకెళ్లి టెర్రస్ మీద పడేసిరా. నరేష్ స్నేహాన్ని తప్పుగా వాడుకున్నావు. నన్ను మోసం చేసింది వాడే. డిజిటల్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసి వాడు 34 కోట్లు సంపాదించాడు. కానీ నాకు లాస్ అయ్యే కాయిన్లు చెప్పాడు. ఎందుకంటే వాడి కసూయ నేను ఎక్కడ కోటీశ్వరుని అయిపోతానోనని. అరే నాకు అవసరం వచ్చి వాడిని డబ్బులు అడిగితే నా మొహం మీదే కుదరదని చెప్పేశాడు. ఆ వీడియోని ఎందుకు తీశావు? అది పార్ది లాంటి వీడియోస్ చేస్తాడు, నాకు ఆ విషయం తెలుసు. మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసమే ఆ వీడియోని నేను డార్క్ వెబ్ లో వేశాను, అంతే సార్. ఇంతకు మించి మాకు నిజంగా ఏం తెలియదు సార్. ఆ 34 కోట్లు మా దగ్గర లేవు. ఎలా ఉంటుంది? ఎందుకంటే అతని దగ్గర అంత డబ్బు లేదు కదా. అతను ఏ డిజిటల్ కాయిన్స్ అమ్మలేదు. అతను ఊరికే అబద్ధం చెప్పాడు. మా ప్రేమ దక్కాలని నాన్న అబద్ధం చెప్పారా? ఇందుకోసం నాన్నని చంపేశారా? వెల్, ప్రతాప్ ఆశీస్ లలితాని మేము మర్డర్ సైబర్ ఫ్లోట్ కోసం అరెస్ట్ చేశాం. చూడండి, క్రైమ్ వాళ్ళు చేసుండొచ్చు, కానీ దాన్ని ప్రేరేపించింది మీరే. మీ ప్రేమ పొందడానికి అబద్ధపు కథల్ని చెప్పారు. అదే కథలు అందరికీ చెప్పారు. ఒకవేళ ఈ డబ్బత్యాస వల్ల, అంటే డబ్బు కోసం మీరందరూ కలుస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఎందుకంటే మీరెవరూ రాలేదు. కానీ ఆ అబద్ధపు కథే ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టింది. అందువల్ల ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనతో కలిసి పాపం ఆ రియా అమ్మాయి చనిపోయింది. మనకుండేది ఒకే ఒక జీవితం. దాన్ని బంధువులతో కలిసి బాగా ప్రేమగా జీవించండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఒంటరిగా ఉండకూడదు. నేను నీకోసం స్పెషల్గా బెండకాయ వేపుడు చేశాను. మీరు బెండకాయ కూర వండడంలో డాక్టర్ రేట్ తీసుకుంటారు. అలాగా? నువ్వు ఎక్కువగానే మాట్లాడుతున్నావు.